భూతాపం పెరిగిపోతుంది. పరిశ్రమలు, వాహనాలు, వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులు విడుదల చేసే కాలుష్యం కారణంగా భూమి నివాసయోగ్యమైన గ్రహం అనే అర్హతను నెమ్మదిగా కోల్పోతుంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. దీంతో మానవజాతికి ఎంతో నష్టం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో మానవ మనుగడ కోసం శాస్త్రవేత్తలు మరో గ్రహాన్ని అన్వేషిస్తున్నారు. ఈ పరిశోధనలో భాగంగా అరుణ గ్రహానికి వెళ్లే ప్రయత్నాల్లో తలామునకలై ఉన్నారు. ఈ క్రమంలో సౌర కుటుంబానికి అవల భూమిని పోలిన మరో గ్రహం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది అచ్చం భూమిలా ఉన్నప్పటికీ పరిమాణం విషయంలో మాత్రం భూమి కంటే 1.5 రెట్లు పెద్దగా ఉంటుందని గుర్తించారు. దీన్ని చాలా కాలం నుంచి గమనిస్తున్నట్టు ఈ గ్రహంపై 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండవచ్చని నాసా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలాగే నీరు ఉండే అవకాశం ఉందని, పెద్ద సముద్రమే ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వెల్లడించారు. భూమికి 150 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలోని గ్రహానికి సూపర్ ఎర్త్ అని పేరు పెట్టారు. దీన్ని కెప్లర్ టెలిస్కోప్ ద్వారా గుర్తించినట్లు ఇది సూర్యుడి కంటే చిన్నదైన ఒక నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తుందని వారు తెలిపారు. దీనిపై మరిన్ని పరిశోధనలు నిర్వహించిన తర్వాత ఇది జీవయోగ్యమైన గ్రహమో కాదో తేలుస్తామని అన్నారు.